నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త బైపాస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రూట్లో 6 లైన్లుగా కనీసం గంట సమయం ఆదా పడుతుంది. ఈ రూట్లో ప్రయాణిస్తే ఆ కొత్త బైపాస్కు సంబంధించి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త బైపాస్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ పశ్చిమ బైపాస్పై వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పండుగలు సంక్రాంతి తర్వాత వాహనాల రద్దీ పెరగడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బైపాస్కు సంబంధించినటువంటి 90% పనులు పూర్తయ్యాయి. సంక్రాంతి రద్దీతోనే వాహనాలు అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో బైపాస్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అధికారులు విజయవాడ వెస్ట్ బైపాస్తో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీలకమైనటువంటి బైపాసు ఈ వెస్ట్ బైపాస్, విజయవాడ వెస్ట్ బైపాసు. ఈ సొంత ఊర్లకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇది తీపి కబురుగా ఈ పండగ సీజన్లలో చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్ళేటువంటి వాహనదారులకు దాదాపు గంట సమయం ఆదా అవుతుంది. ఇది ఇటీవల 3-4 రోజుల క్రితం నుంచి ఈ యొక్క హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలను విజయవాడ సమీపంలో నిర్మించినటువంటి పశ్చిమ బైపాస్ మీదుగా పోలీసులు మళ్లించారు. మొన్నటి వరకు వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్తుండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో నగరాన్ని దాటి వెళ్లేందుకు ఒక్కోసారి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ బైపాస్ అందుబాటులోకి రావడంతో ఈ బైపాస్ వచ్చి 2020లో విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నవుటిపల్లి వరకు 30 కిలోమీటర్లు కొత్తగా 6 వరుసల బైపాస్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. ఈ బైపాస్కు సంబంధించి దాదాపు 90% పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్ హై టెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్న వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు గుర్తించారు. అందుకే సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకొని శుక్రవారం నుంచి 2 వైపుల రాకపోకలు అనుమతిస్తున్నారు. దీంతో వాహనాలకు గొల్లపూడి, చిన్నవుటిపల్లి మధ్య ప్రయాణానికి గంట మాత్రమే పడుతుంది. అయితే త్వరలోనే ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు పూర్తి స్థాయిలో అనుమతి లభిస్తుందని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు విజయవాడలో కూడా సంక్రాంతి హడావుడి ఎక్కువగా కనపడింది. అట్లానే పండుగల సీజన్ ఇంకా బాగా కనపడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఇటీవల సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి యొక్క ప్రయాణికులతో హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే రద్దీ పెరిగింది. విజయవాడ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విజయవాడ హైవేలోని టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీ ఉంది. వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతూ ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి కూడా అట్లనే ఉంది. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా 1-2 రోజుల్లో ట్రాఫిక్ ఇంకా పెరిగేటువంటి అంచనా ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అయితే సూచిస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పండగల సీజన్ అనేది సందడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండగల సీజన్లకు ఈ తెలంగాణ, ఈ మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాలకు ఇక్కడి నుంచి పోయినటువంటి వారు తమ సొంత ఊర్లకు చేరుకునే సమయంలో ఈ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీని ద్వారానే ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్ను అందుబాటులోకి తీసుకొచ్చి రాకపోకలు సాగించినట్లు ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, విజయవాడ వెస్ట్ బైపాస్పై అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వాహనాల రాకపోకల విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.